వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే వచ్చేసింది. సో దీనికంటే ముందు ప్రాసెస్ వ్లాగ్ అండ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చింది, ఆ వ్లాగ్ కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం కంప్లీట్ రా వ్లాగ్, అస్సలు మిస్ అవ్వకండి. సరే కానీ అనుకోకుండా మీరు మ్యాచింగ్ వేసుకున్నారు ఎందుకు? పింక్ రెడ్డా? అని అడగాల పోయి అట్లా పెద్ద వాళ్ళతో కాదు కంపారిజన్, చిన్న వాళ్ళతోనంట. అవును, అసలు ఇద్దరు కొప్పులు కూడా సేమ్ కట్టుకున్నారు. కొప్పులు సరే ఉండని. మీ నాన్నతో కంపేర్ చేస్తున్నానంటే ఏంది? రానిలా బతుకుతావు. ఇవాళ పప్పు ఊకంటాడు. ఏ దానికేంది? మమ్మీలా ఉందంటే దానికేంది? మస్తు అంటాడు. అవదన్నాడు అంటాడు. మస్తు బతుకుతుంది అంటాడు. ఇక ఆడపిల్లలు ముఖం పడవద్దు, ఏడవద్దు, అది మంచిది కాదు. చిన్నప్పుడు ఏడవలే ఇట్లా ఏడవలే, నేను ఏడవద్దు. మీ నాన్న మంచిగా ఆడుకున్నది అట బడే కొట్టి బడే కొట్టుకుంటే ఏడవలే. ఇంకా నానికి ఆపరేషన్ లేదు, ఏది లేదు. అప్పుడు ఇప్పుడు అయినాయి ఆపరేషన్లు అవుతుంది. ఇప్పుడు మంచిగా డెలివరీ అయింది. మంచిగా ముగ్గురు ఇంట్లోనే పుట్టిరు నాకు. నేనే హాస్పిటల్కి పోలేదు. మొన్న పొద్దుకి చెప్పలేదా? ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. అడిగింది ముగ్గురు ఇంట్లో డాక్టర్ కూడా రాలేదా? డాక్టర్ కూడా రాలే. మరి చెప్పిర్రు. ఇప్పుడు నీకెట్లా చెప్పినా నాకు కూడా చెప్పిన. హాస్పిటల్లో పుట్టినావు. అందరు హాస్పిటల్ లూట పడుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిండు డాక్టర్ అందులో ఉంటారు కదా. మీ తాత ఇటు నిలబడి, నేను గిట్ నిలబడ్డా. మీ తాతకి ఇవ్వతే ఘాటి ఇవ్వడు. మీ తాత ఫస్ట్ ఎందుకంటే ఆటి ఇవ్వాలి. నేను ఎత్తుకున్నా. ఎట్లుంది అప్పుడు? నువ్వే ఇంకెవరు ఇంతే పుట్టినాక ఆయన ఎత్తుకుని మళ్ళీ మీ తాతకి ఇచ్చింది. నల్లగా బక్కగా. ఇప్పుడు తెల్లగా లడ్డు లడ్డుకు లడ్డు మనందరం అంట చిన్నప్పుడు అటు ఇట్లా ఇట్లా అని పోయినాయట. లడ్డుకు లడ్డు ఉంది మంచిగా. ఇప్పుడు కూడా కొంచెం మంచి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. లాస్ట్ ఇయర్ బాగా సింపుల్ లోపల ఉన్నాయి. ఇయర్ బాగానే నువ్వు 5-6 నెలల్లో వస్తుంది. అప్పుడు మన బేబీ శాలీలో గాడ్ మా నిజంగా నువ్వు కూర్చున్నావు ఇవన్నీ? అవునా? అదే సీరియస్ చూపించు. అరే మంచిగా కూర్చుతున్నావు. మా మెల్లగా మెల్ల తీయ సేమ్ మంచిగా నాని లెక్కన కూర్చోని కూర్చుతుంది. గుడ్. కమాన్ శ్రేయు. అవునా? నీకు అది ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? అవునా? అనిల్ గీలా అంట. ఆయన గీలా మామ, అనిల్ మామ నాలే. సరే నువ్వు ఎవరు నేర్పించారు నీకు కూర్చోడు? నువ్వే నేర్చుకుని కూర్చుతున్నావా? తాత చూసిండా నువ్వు కూర్చేది? మెల్లగా సూది గుచ్చుకున్నావు చేయికి. చూడలే. పప్ప ఎవరులే లేడా? నేను పప్ప చూసిండులే, తాత చూడలే. గుంటలే కాడుతున్నాయి నాకు. ఇది ఘోరంగా చెంప. ఇగో మొత్తం ఇట్లా మొక్క డ్రెస్
పరివర్తన చూద్దాం. కొత్త ఇన్వెస్టర్స్ లక్ గేమ్ కాదని అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ స్నేహితులను మరియు బంధువులను ఆగే నువ్వుతే కొద్ది కళ్ళ గురించి సమాధానం చూద్దాం. దొంగతనం స్టెల్లా చేసింది. మీరు వెండింగ్ మెషిన్ ను జాగ్రత్తగా చూస్తే అది ఎందడం గురించి ఆందోళన చెందారు మరియు టీచర్ చే తిట్టబడ్డారు. ఒక విద్యార్థి రోగి ఇలా అంటాడు, నాకు ఒక ఆలోచన వచ్చింది. మన పరీక్ష రిజల్ట్ ను టీచర్ కంప్యూటర్ లో మార్చుతాడు. తన స్నేహితులతో సరదాగా గడిపాడు. ఆ విషయాన్ని చూసి మరియు స్టేట్మెంట్స్ ని విన్న ఎవరు టేబుల్ కోసం అంటే అవి తెద్దాం ఉన్నాయి ఎక్కువ ఉండాలి. అబద్ధం చెప్తుందని టచ్ అన్నా ఇప్పుడు ఆమె అసూయతో కుక్కను చంపింది. మంచిదేనా? గిల్లిద్దరిది వర్షపడదు. అయ్యో అన్న ఎన్ని రోజులాయే నెల్లు అయిపోయింది. అయ్యో అయ్యో కాడలు మామయ్య లాస్ట్ టైం మనం తీసుకొచ్చినాం చూడండి. గిట్లా కాడలు తీసుకొచ్చి గిట్ట వెనకాల పెట్టినాం కదా మామయ్య. శ్రీమణికి తెలుసు అరిటాకులు అంటే ఆకులే కాదు కాడలతో గిట్లా. ఇది జీలకర్రనా మినపప్పు శనగపప్పు పల్లి తర్వాత అట్లా ఉండాలి. మామూలుగా ఇవి కావు 9 దారాలతో 9 ఇప్పుడు పెట్టుకోవాలంట కదా. ఇప్పుడు వేస్తాం వరలక్ష్మి వ్రతం. పోయిన ఫస్ట్ టైం కట్టుకున్నది కాదు కానీ మామూలు ఎప్పటికని కాదు కానీ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఆడోళ్ళు కట్టుకుంటారు. అది అవును ఆడోళ్ళకి. మమ్మీ ఇచ్చిన కంచులు ఇట్లా పనికి వస్తున్నాయి అప్పుడప్పుడు. ఇంకొకటి కూడా ఉండే అది ఎడబెట్టిందా పెద్దది, అది ఇంకా వెడల్పుది. కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుందా క్లిప్? ఇది మంచి జాగ్రత్త పెట్టాలి. వీటికి అసలు సలాకలే చేయించినాయి. అలా దించుడే తొట్టి లెక్క. లాస్ట్ ఏమో ఇది వెనకాలకు పెట్టి ఒత్తి పెట్టినాం ఇళ్ళకి టేబుల్లకి. అది కూడా గదిగది గదిగది వేయచ్చు కానీ 4 కావాలి చిన్న చిన్న. ఎంత పెద్ద అర్థబ్బా అంటే అవి ఇట్లా దూరం దూరం జరుపుదాము. 2 అయితే ఇలా
మధ్యలో ఆమె మొలుందా మొలుంది మా తల్లి చేసేసి ఆ పేపర్ ఉండే కదా ఒకటి ఇంకా కప్పలేయండి పైన ఇప్పుడు ఓకే కొంచెం లూజ్గానే కట్టాలి కిందికి కనిపించినట్టు ఆ లెవెల్లోనే ఇది మీరు కూడా అన్నీ అన్నట్టు కనబడుతుంది అది కూడా స్టిక్కర్ బాగుంటుంది చిన్న స్టిక్కర్ కదా పెద్ద స్టిక్కర్ మొహానికి ఒక మాయిశ్చరైజర్ తప్ప ఏం పెట్టుకోలేదు రెడీ అవ్వడమే ఆలస్యం అంట కలిపిన పులిహోర ఇంకొంచెం కలిపి రైస్ కలిపినా ఉందా మళ్ళీ మొహం ఏం కడగాలని అట్లా రుద్దుతున్నా సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాలి అట్లీస్ట్ ఇట్స్ ఫైన్ నౌ వేసుకుంటా లేకపోతే ఆ కుర్చీలు ఎత్తే అంత సైడ్ కనిపిస్తుంది మరి మొత్తం వదిలేద్దామని అంటే తీసేదే ఉన్నది దానికి నేను కనిపెడతావా ఈడ తీసేసినా నేను ఏడ తీసేయలేవా కింద కూడా కింద ఏం కనీసం లైట్ కలర్ ఫస్ట్ ఎప్పుడైనా పిక్చర్ కలర్ తీసేవారు ఇది ఎప్పుడో తీసుకుంది బ్లౌజ్ కుట్టించిన బాగుందా అలా బాగుంది. ఏమో డిఫరెంట్ కలర్ కదా ట్రై చేసిన కాపర్ రాగి కలర్ అప్పుడు శ్రీశైలంకి పోయినప్పుడు 2 తీసుకొని ఉండే అప్పుడు ఒకటి కట్టిన ఇది టేబుల్ కట్టావు మరి కట్టాలి అడుంది అట అత్తే అన్ని ల్యాప్టాప్ కూడా 15 సంవత్సరాల ల్యాప్టాప్ అదే కార్తీక్ తెచ్చింది అనిలే తెచ్చింది ఆమా ఏంటి చెప్పులు వేసుకొని ఏడుకొస్తున్నావు అక్క కేక్ కట్ చేస్తుందా మమ్మ ఆఫ్ చేసింది అన్న
ఇట్లా కింద అది కావాలని మంచిగా ఉందా? అరే కొసకే ఉండదు ఇంకా. స్పెషల్గా మనం ఇంట్లో పూజలు కానీ వ్రతాలు కానీ ఇంకా ఏదైనా చేసుకున్నా మెయిన్గా పలహారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న నా ప్రజెంట్ సిచ్యువేషన్కి నేను అసలు సొంతంగా అందులో ఒక్కదాన్ని పలహారాలు చేసుకోవడం అంటే అస్సలు పాసిబులే కాదు. సో అందుకే ఒక 3 రకాలు మాత్రం ఇంట్లో పులిహోర అండ్ వడలు అండ్ మనకి శనగలు నానబెట్టినవి ఉంటాయి కదా, సో అవి మాత్రం నేను చేసిన అనమాట. సో రిమైనింగ్ అన్నీ పూజలకి కానీ లేకపోతే ఇంకా మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏమున్నా కూడా మనం ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాం కదా. సో నేను అలా హంసీ హోమ్ ఫుడ్స్ అనేసి ఇన్స్టాగ్రామ్లోనే నేను ప్రీవియస్గా కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకు బాగా నచ్చిందనమాట. కంప్లీట్ ఆర్గానిక్ మనం ఎలా చేసుకుంటామో అలా చేస్తారు. సో వాళ్ళకి జస్ట్ ఒక 1 వీక్ ముందు చెప్పాను, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఆర్గానిక్గా కంప్లీట్ టేస్టీగా చేసి ఇచ్చారనమాట. సేమ్ నేను అది ఒక్కటి కూడా టచ్ చేయలేదు, జస్ట్ ముందు రోజు డెలివరీ అయ్యేలాగా చెప్పారనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా టైంకి చాలా పలహారాలు 5 రకాలు చెప్పాను. సో 5 రకాల క్వాంటిటీ కూడా చాలా పంపించారనమాట. అండ్ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి హంసీ హోమ్ ఫుడ్స్ అని ఉంటుంది. సో ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అంతా సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శివాయ నమః. ఓం నారాయణాయ నమః. సమస్త దురితక్షయ ద్వారా శ్రీ విష్ణువాయ పరమేశ్వర ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచర సన్నిధౌ శుభే శోభానే ముహూర్తే శుభ నక్షత్రే శుభకరణే ఏవం గుణ విశేషానిష్టాయం శుభదిదౌ అస్మాకం పస్మృడుగుద్రభాస్య పొన్నం బాలయ నామధేయస్య ద్రౌపది శ్రీమతి పొన్నం విజయ నామధేయస్య ప్రథమపుత్రస్య పొన్నం అనిల్ నామధేయస్య ద్రౌపది శ్రీమతి పొన్నం కమల నామధేయస్య పుత్రికస్య పొన్నం శ్రియాంసి నామధేయస్య अस्माकं सर्वमानं सर्वेषां गोत्रद्वानां जीवानां शर्मस्थैर्य विजयाभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्षविदर्शनसिद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थं इष्टकामसिद्ध्यर्थं अस्मिन् देशे सर्वेषां जीवानां तत्त्वसम्पूर्ण आरोग्यसिद्ध्यर्थं
जनगणकवस्त्राणसमृद्धं सर्वतोमुखाभिवृद्धं सर्वदा आदौ निर्विघ्न परिसमाप्तार्थं श्री महागणपति पूजां करिष्ये। श्री महागणपते नमः। आवाहयामि श्री महागणपते नमः। आसनं समर्पयामि श्री महागणपते नमः। नैवेद्यं समर्पयामि। धवलतारांशुकगन्धमाल्य शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन कमलावासिन्यै नमः। कटिं पूजयामि। पद्मलयाय नमः। नाभिं पूजयामि। मदनमात्रै नमः। स्तनौ पूजयामि। ललितपङ्कजशङ्कर पद्मनिवेद युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतारांशुकगन्धमाल्य शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरी प्रसीद माह्यम्। ओम प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां शत्रुपक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्ष्मीं नारायण समाश्रितं दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं। జీవనమేమోపరి కింపక్షణమైనది కరుణార నిన్ను చూడపరి కింపక్షణమైనది కననేమయా ఓ కరుణామయా. బయలుదేరా మరి వెళ్ళిరా అని ఫోన్ చేసింది. అంతే మంచిగా ఉండాలి. ఈ తోరణం అట్లా ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు. తీసేసినప్పుడు తీసేసి మట్టిలో లోపల పాతి పెట్టినట్టు లోపల వేసారు. పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహి మే రమే. భాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్మి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్ర పౌత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహి మే రమే. చారుమతిని 1000 నోళ్లు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యేశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. కనులారా నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికింపక్షణమైనది. కనులారా నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికింపక్షణమైనది. కరుణేమయా ఓ కరుణామయా. కరుణేమయా ఓ కరుణామయా. నికరికారమునాగాని మనలేమయా. రారా మంగళమందుకోరాహరా. నా వారంబు నీదే బాబా
श्रीकरा परमात्मा विश्वेश्वर सदा शिवा वसुधा पांडुरंगा श्रेया श्रीकरा परमेश्वरी ओ गिरिजा प्रिया परमेश्वर दीन मंदार शशिशेखरा रारा मंगल मंदु कोराहरा नामारंभुनि देवावाणी हरा चंद्रमौली एकताल भानुवार नायमा अब्बाहि मंगलम अष्टमूर्ताय भुजगहार मकरशोभिताय पुष्पभरणाय शिष्टमंगलम देवाय शंकराय चंद्रमौली एकताल भानुवार नायमा अब्बाहि गोपठाय शाश्वताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम रामभक्त मंगलम आंजनेय मंगलम शंकराय 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 मंगलम शांकरी मनोहराय शाश्वताय मंगलम 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 नित्य जय मंगलम 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 नित्य शुभा मंगलम शंकराय 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 मंगलम शांकरी मनोहराय शाश्वताय मंगलम ओम सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते कर्पूरेण समर्पयामि धूपदीप नैवेद्य समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि समर्पयामि अष्टम केशवं रामनारायण कृष्णामोदरं वासुदेवं हरिं त्रिग्राम माधवं गोपिका वल्लभं जानकीनन्दनं ब्रह्मचर्यवदे हरे राम। మీ అందరికీ పూజ ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. బట్ ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మా పూజ అయ్యే టైంకి 3:30 అయింది. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 12:30 1 వరకు కంప్లీట్ అయిపోయింది. బట్ ఈసారి ఫ్రీగా నేను ఏమీ ప్లాన్ చేయలేదు. అండ్ మార్నింగ్ కూడా యాక్చువల్గా లేద్దాం అనుకున్నా, నైట్ లేట్ అయ్యేసరికి అసలు మార్నింగ్ ఏదో 4:35కి అట్లా అని అనుకున్నా. బట్ లేచేసరికి 6:30 అయిందనమాట. అండ్ మా అక్కయ్య వాళ్ళు కూడా టైం అంటే లాస్ట్ టైం కొంచెం ముందుగా వచ్చిండే అనమాట. ఈసారి లేట్గా రావడము అండ్ ఇంకా ఇంట్లో పనులు క్లీనింగ్ అదంతా అయ్యేసరికి టైం పట్టింది అనమాట. సో ఎనీవే హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం కంటే ఇంకా మంచిగా అనిపించింది, ఎందుకంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో అలా మొత్తానికి అయితే మన ఇంట్లో ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా జరిగింది. ఫుల్ స్టాక్ అసలు ఒక 1 వీక్ ముందు నుంచి ఆ ఫెస్టివల్ స్టాక్ అదంతా. సో బిజీ అనమాట ఎక్కువ. ఆయన ఇంట్లో కూడా మొత్తం అదే ఉంది. సో ఓకే, ఎనీవే ఉన్న కాడికి నాకు తోచినంత వరకు నేనైతే ఇట్లా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఇది 2nd ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ చేశాను ఈ ఇయర్. సో ఇట్లా నేను ఇంకా మంచిగా కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి ఐ హోప్ నా సొంత ఇంట్లో చేసుకోవాలి అని మస్తు అనుకుంటున్నా, మొక్కుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే అనుకున్నా, చూద్దాం ఎప్పటికి రాసి పెట్టిందో. అండ్ మార్నింగ్ గారెలు కొన్ని అత్తయ్య ప్రసాదంకి చేసి ఉండే అనమాట, ఒక 11 అలా. సో మళ్ళీ ఇప్పుడు లంచ్ కోసం అనేసి అత్తయ్య గారెలు చాలా బాగా చేస్తారు. యాక్చువల్గా పిండి అదంతా అత్తయ్యనే మంచిగా రెడీ చేసి పెట్టారన్నమాట. మక్కలు అవన్నీ ఒలిచేసి. నార్మల్గా అయితే పప్పు వడలు చేస్తారు, బట్ ఈసారి మేము మక్క వడలు చేసామన్నమాట. సో అట్లా ఇంకా మేము లంచ్ చేసే టైంకి ఆల్మోస్ట్ 4:15 అట్లా అయింది. సో అందరం కూర్చొని పెద్ద స్పెషల్స్ ఏం చేయలేదు, నార్మల్గా పులిహోర అండ్ వడలు, సో ఇవి మాత్రమే. అండ్ కర్రీ చేసాము. సో అప్పటికే టైం లేట్ అవ్వడం వల్ల అసలు ఎవరికి ఎక్కువగా తినాలనిపించలే అనమాట. సో అట్లా పులిహోర బాగా సెట్ అయింది. అండ్ మక్కారెలు ఉన్న కాడికి ఇట్లా అందరం కూర్చొని హ్యాపీగా తినేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అక్క వాళ్ళు పిల్లలు, సో నెక్స్ట్ డేనే రాఖీ వచ్చింది కదా మనకి. సో వాళ్ళకి వేరే ప్లాన్ ఉండే అనమాట, బయటికి వెళ్ళే ప్లాన్. సో అందుకే ఇంకా కుదరదు కదా ఆ రోజు వచ్చి కట్టించుకోవడం అనేసి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం అంతకుముందు వరలక్ష్మి వ్రతంకి కూడా సేమ్ ఇట్లనే కట్టుండే. సో ఇప్పుడు కూడా అట్లనే అయింది, కోఇన్సిడెన్స్. సో అట్లా ఇంకా శ్రీయు పాప ఇద్దరికి రాఖీలు కట్టేసింది. అండ్ గిఫ్ట్స్ కూడా యూస్ఫుల్ గిఫ్ట్స్ లాస్ట్ టైం కూడా మంచిగా సేమ్ మా అద్విత పాపకి, కోడల పాపకి అండ్ సేమ్ ముగ్గురికి కలిపి తీసుకొని ఉండే అనమాట. సో అట్లా రాఖీలు కట్టేసుకొని ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసినాం అనమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ నైట్ వరకు అట్లా వెళ్తారు. సో ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు అని వీళ్ళ ఇంత కొంచెం రెస్ట్లో ఉన్నారు. నేను ఫస్ట్ టైం అనుకుంటా మార్నింగ్ నుంచి అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు, చూడలేదు.
సో ఫెస్టివల్ కదా మోస్ట్లీ కొంచెం తక్కువగానే ఉంటాయి కదా ఆర్డర్స్ అని అనుకున్నాను. బట్ ఎనీవే గుడ్. నేనే షాక్ అయ్యాను అనమాట. ఓపెన్ చేసరికి ఆల్మోస్ట్ 50+ అట్లా ఉండే ఆర్డర్స్. హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అంటే మోస్ట్లీ అందరూ సేమ్ వరలక్ష్మి వ్రతం శుక్రవారమే చేసుకోరు. ఫస్ట్ చాలామంది సార్ ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నారు నేను చూస్తున్న వరకైతే. బట్ నాకు ఫస్ట్ది కుదరలేదు అండ్ లాస్ట్ది అసలు యాక్చువల్గా ఈ వరలక్ష్మి వ్రతం కుదరదో దేవుడు అనుకున్నాను. లక్కీగా కుదిరింది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎట్లుంటుందేమో ఇంకా ప్లాన్ తెలియదు కదా. సో అలా అనమాట. అండ్ మీన్ వైల్ ర్యాక్స్ ఒక్కొక్కటి తెప్పిస్తాను అనమాట. యాక్చువల్లీ ఈ ర్యాక్ ఎప్పుడూ తెప్పించాను బట్ ఫిట్టింగ్ చేయడం అనేది కుదరలేదు అనమాట. దానికి ఒక 2-3 కావాలి, అస్సలు అవ్వలేదు. సో దాన్ని అట్లా పైన పెట్టుండే. ఇంకా మామయ్య వచ్చినప్పటి నుంచి దాన్ని చేస్తా అని ఉండే అనమాట. సో శ్రీమన్ మా పెద్దోడు వస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా శ్రీమన్ను మా మామయ్య ఇద్దరు కలిసి ఒక ర్యాక్ని ఫిట్ చేసిరనమాట. ఇంకా అదే టైంలో మా ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉండే పసుబొట్టుకి పిలిచిన అనమాట. సో వాళ్ళదంతా ఇట్లా వద్దులే ఇంకా సర్దేయకండి సర్దుకుంటాం లేండి మేము రేపు అన్నా కూడా అదంతా సర్దేసిరు. 1 by 1 ఒక్కొక్కటి తీసుకొస్తున్నాము. అండ్ ఈసారి స్పెషల్ వరలక్ష్మి వ్రతం ఒక మినీ ఆఫీస్ రూమ్ అనుకోవచ్చు. ఫ్రంట్ హాల్ అంతా మినీ ఆఫీస్ రూమ్ లాగా చేసేసుకొని స్టాక్ అదంతా మెయింటైన్ చేస్తున్నా. మా అత్తయ్యనైతే అసలు షాక్. ఏంటి బట్టలు ఏంటి ఇదేంటి అసలు మొత్తం ఒక ఆఫీస్ లుక్ వచ్చేసింది. అండ్ దట్టు టేబుల్ వేసాకనైతే టేబుల్ అండ్ చైర్ వేసాక ఇంకా మంచిగా అనిపించింది అనమాట నాకు కూడా. ఐ హోప్ ఇది ఇంకా మంచి ఇట్లనే పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నా. చెయ్యాలి ఇంకా తప్పదు. టైం వచ్చినప్పుడే మనం కష్టపడాలి, నిరూపించుకోవాలి. అండ్ సో మనకి ఏమున్నాయో అవి ఏమంటారు దాన్ని కళల్ని నెరవేర్చుకోవాలి అన్నట్టు. సో అట్లా కష్టపడుతున్నాను అనమాట. సో అట్లా ఇంకా కొంతమందిని యాక్చువల్గా నేను 9 మెంబర్స్కి 11 మెంబర్స్కి అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే పిలిచాను బట్ ఒక్కొక్కరికి సుష్టి ఉండి ఒక్కొక్కసారి పడక కొందరు లేక సో అట్లా ఎవరు లేదు. సరే అట్లీస్ట్ 5 మెంబర్స్కైనా ఇద్దాంలే అనుకున్నాను. 4 అత్తయ్యకి ఇచ్చేసిన, అక్కకి ఇచ్చేసిన. అండ్ మా ఎంప్లాయీస్ 4 వచ్చేసారనమాట. సో ఇంకొకరి కోసం అనేసి ఆయన అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ నియర్ బై కూడా ఉంటారు అనమాట. వాళ్ళని ఇన్వైట్ చేసిన, కొందరికి కుదరలేదు, కొందరు వస్తామని చెప్పారనమాట. సో ఫైనల్లీ అట్లా మన ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా హ్యాపీగా జరిగిపోయింది. ఐ హోప్ ఈ వ్లాగ్ తొందరగా పెడదాం అనుకుంటున్నాను, పెడతాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికి ఎట్లా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా అక్కయ్య వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నాకు కుదరదు, కష్టమవుతుంది అనేసి సో మా అక్కయ్య అండ్ శ్రీమన్ మా పెద్దోడు మొత్తం కలిసి మొత్తం దేవుడిని కదిలిచ్చేసి మొత్తం సర్దేసి అన్ని గిన్నెలు దోమేసి అన్నీ వేసేసి వాళ్ళు వెళ్తామని ప్లాన్లో ఉండనమాట. ఆ టైంలో నాకు కొంచెం వేరే వర్క్ ఉండే, ఆ వర్క్ చేసుకుంటూ ఇటు వీళ్ళకి హెల్ప్ చేస్తూ వీళ్ళకి ఎక్కడెక్కడ పెట్టాలి ఏం పెట్టాలని చెప్తూ సో అట్లా ఈ డే వరలక్ష్మి వ్రతం డే అయితే అయిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.